అందరికీ నమస్తే. ఎట్లున్నారు అందరూ? అంత బాగేనా? ఇయాల మేము ముంగట తీసుకొచ్చిన వీడియో ఏందంటే, కొత్త రోకల్ బండని ఎట్లా క్లీన్ చేసుకోవాలి, ఈజీ వేలో ఎట్లా క్లీన్ చేసుకోవాలనేది మేము ముంగటికి తీసుకొచ్చిన. 2 స్టెప్స్ ఉంటాయి, ఎక్కువేమి ఉండదు. 5 నిమిషాలలో మన పని కూడా అయిపోతుంది. నీట్‌గా క్లీన్ అయితది. ఎట్లా క్లీన్ చేయాలో చూపిస్తా చూడుర్రి. ముందుగాల రోల్ మీద ఉన్న దుమ్ము పోవడానికి నీళ్ళతోని దాన్ని మంచిగా రాసి శుభ్రం చేసుకోవాలి. అప్పుడే దుమ్ము అనేది పోతది. ఇక ఆ తర్వాత మన బోళ్ళ పీస్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని మంచిగా రోల్ని మొత్తం నీట్గా రాయాలి. ఇక అప్పుడు ఏంటంటే దాంట్లో ఉండే చిన్న చిన్న ఇంకేమైనా మిగిలిపోయిన దుమ్ము అనేది ఉంటుంది కదా, అది కూడా మొత్తం క్లియర్ అయిపోతుంది. రోలు చుట్టుముట్టూరా కూడా మొత్తం క్లీన్ చేసుకోవాలి. అప్పుడు ఇంకేమైనా మట్టి అనేది ఉన్నా కూడా అది కూడా క్లీన్ అయిపోతుంది. ఇప్పుడు సబ్బు పెట్టి రాసినాం కదా, ఇప్పుడు దాన్ని మంచినీళ్ళు పోసి మంచిగా ఏం లేకుండా మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తెచ్చిన రోకల్ బండ కూడా ఉందిగా, దాన్ని కూడా మంచిగా సబ్బు పెట్టి మంచిగా రాసి దాన్ని మంచిగా కడుక్కొని పక్కకు పెట్టుకోవాలి. ఇక ఆ తర్వాత ఒక అరగంట సేపు నానబెట్టిన బియ్యాన్ని తీసుకొని వచ్చి రోట్లో వేసుకొని మంచిగా దంచుకోవాలి. అప్పుడేమన్నా ఇంకేమైనా చెత్త అనేది ఉన్నా కూడా మనకు ఆ బియ్యం అనేది పట్టేసుకుంటుంది. ఇప్పుడు ఆ దంచుకున్నటువంటి బియ్యం పిండిని రోలు చుట్టూ మొత్తం రాయాల్సి ఉంటుంది. ఇలా రాయడం వలన ఆ చెత్త చెదారం చుట్టుపక్కల ఏమన్నా ఉన్నా కూడా అది కూడా మొత్తం పోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇలా రోల్ మొత్తానికి బియ్యం పిండి రాసిన తర్వాత మంచినీళ్ళతో నీట్గా శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేసిన తర్వాత రోట్లోకి ఒక 5 పచ్చిమిర్చి, ఒక పిరికెడంత దొడ్డుప్పు తీసుకొని రోట్లో వేసుకొని మంచిగా దంచుకొని నూరుకోవాల్సి ఉంటుంది. ఇలా పచ్చిమిర్చి దొడ్డుప్పు వేసి నూరుకోవడం వల్ల రేపు మనం ఏదైనా పచ్చడి చేసుకున్నప్పుడు పచ్చడి టేస్ట్ అనేది పోకుండా కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు దంచుకున్నటువంటి ఆ మిశ్రమాన్ని తీసి పక్కకు పెట్టి రోల్ని మంచిగా శుభ్రం చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు శుభ్రం చేసుకున్నటువంటి రోకల్ బండని తీసుకొని వెళ్ళి ఫ్యాన్ కింద పెట్టి ఆరబెట్టేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ KMK ముచ్చట్లు.